ఈ రోజుల్లో టీనేజ్ పిల్లలు దారి తప్పితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ఒక బోల్డ్ పాయింట్తో వచ్చిన యూత్ఫుల్ మూవీ హుషార్ పిట్టలు. నిన్ననే థియేటర్స్లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. నమస్తే ఫ్రెండ్స్, మన సినీలోకమెక్స్ ఛానల్కి స్వాగతం. భిక్షు డైరెక్షన్లో అంష్, వాసవి గణేశన్ మెయిన్ రోల్స్ చేసిన యూత్ఫుల్ రొమాంటిక్ డ్రామా మూవీ ఇది. చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించిన ఈ చిన్న సినిమా నిన్ననే థియేటర్స్లోకి వచ్చింది. కథ చూస్తే ఒక పల్లెటూర్లో 10th క్లాస్ అయిపోయి ఇంటర్లోకి వచ్చిన రవి స్కూల్లో చదువుతున్న చిట్టి ఒకరికొకరు ఇష్టపడతారు. ఆ వయసులో వచ్చే ఆకర్షణ వల్ల హద్దులు దాటేస్తారు. మరోవైపు వీళ్ల పేరెంట్స్ తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మరి వీళ్లు చేసిన తప్పుల వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఆ తర్వాత వీళ్ల లైఫ్ ఎలా మారింది అనేది ఈ సినిమా స్టోరీ. ఫస్ట్ హాఫ్లో విలేజ్ సెటప్, అక్కడి కామెడీ సీన్స్ బాగానే ఎంటర్టైన్ చేస్తాయి. లీడ్ రోల్స్ చేసిన కొత్తవాళ్లు అంష్, వాసవి గణేశన్ తమ క్యారెక్టర్స్కి బాగా సెట్ అయ్యారు. ముఖ్యంగా వాసవి చాలా బోల్డ్ రోల్ని కాన్ఫిడెంట్గా చేసింది. చరణ్ అర్జున్ ఇచ్చిన సాంగ్స్, మ్యూజిక్ విలేజ్ నేటివిటీకి బాగా సెట్ అయ్యాయి. కానీ ఫస్ట్ హాఫ్లో టీనేజ్ పిల్లల మధ్య రొమాన్స్, బోల్డ్ సీన్స్ కొంచెం శృతిమించినట్లు అనిపిస్తాయి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పేరెంట్స్ ఎమోషన్స్, మంచి మెసేజ్తో కథ కాస్త సీరియస్గా మారుతుంది. పేరెంట్స్గా చేసిన గోవర్ధన్ రెడ్డి, రమేష్ మంచి ఎమోషన్స్ పండించారు. మధ్య మధ్యలో కామెడీ కూడా బాగానే వర్క్ అయింది. అయితే కథ చాలా రొటీన్గా, ముందే ఊహించేలా ఉండటం వల్ల పెద్దగా సర్ప్రైజ్ ఉండదు. కొన్ని సీన్స్లో లాజిక్స్ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. బోల్డ్ సీన్స్ మీద పెట్టిన శ్రద్ధ స్క్రీన్ ప్లే మీద కూడా పెట్టి ఉంటే బాగుండేది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఇందులో బోల్డ్ సీన్స్, రొమాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీతో లేదా చిన్నపిల్లలతో కలిసి చూడటానికి నేను అస్సలు రికమెండ్ చేయను. ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి మెసేజ్ ఉన్న బోల్డ్ కంటెంట్ ఎక్కువైపోవడం వల్ల ఈ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. నా వరకైతే ఈ సినిమాకి 5కి 2 ఇస్తాను. ఈ రివ్యూ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూల కోసం మన సినీలోకమెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.